తిరుపతి కొరమేనగుంటలో ఎస్టీ కాలనీలో వెలసిన గ్రామదేవత గంగమ్మ తల్లికి గ్రామంలోని ప్రజలు ఇంటింటా పొంగలి పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. తిరుపతి కొరమేనగుంటలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ జాతర 5వ మంగళవారాన్ని పురస్కరించుకుని ఎస్టీ కాలనీలో వెలసిన గంగమ్మ తల్లి ఆలయానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి విచ్చేసి పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామదేవతగా ఉన్న గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎటువంటి అంటువ్యాధుల బారిన పడకుండా తిరుపతి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా, విషజ్వరాలు రాకుండా, సకాలంలో వర్షాలు పడి ప్రజలంతా కూడా, ఈ గ్రామ ప్రజలే కాకుండా నగర ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని ఈ ఎస్టీ కాలనీలోని గ్రామ దేవతకు గంగమ్మ తల్లికి ప్రతి ఇంట కూడా ఒక పండుగ వాతావరణంలో అమ్మవారికి పొంగళ్లు తీసుకొని వచ్చి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తున్నటువంటి పరంపర. దాన్ని ఈ సంవత్సరం ఈ రోజు మంగళవారం 5వ మంగళవారం అటుపక్క తాతాయగుంట గంగమ్మ తల్లి, పెద్ద గంగమ్మ తల్లి, నేరెల్లమ్మ తల్లితో పాటు ఈ రోజు ఎస్టీ కాలనీ కొరవేనుగుంటలో కూడా గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ సమర్పించి నైవేద్యం పెట్టి ఈ రోజు ప్రతి ఇంట కూడా పొంగళ్లు పెట్టుకుని అమ్మవారికి ఈ రోజు నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పని